పరిశుద్ధాత్ముడా, జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. విజ్ఞాపన చేసిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. పాటలు పాడిన బిడ్డలు దేవునికి మరి మహిమ చేసినందుకు మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఇర్మియా గ్రంథములో నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడదాము. 17వ అధ్యాయము 9వ వచనం. దేవునికి స్తోత్రం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధి గురించి తెలియని వాళ్ళం ఎవరైనా ఉంటామా? మామూలుగా మనకు శరీరానికి కలిగే వ్యాధి గురించి మనకు అందరికీ తెలుసు, కానీ హృదయానికి కలిగిన వ్యాధి గురించి ఎవరికన్నా తెలుస్తుందా? తెలుసా? అరాకొర ఎవరికన్నా తెలుసంటే క్రైస్తవులకు తెలుసు. బయట వాళ్ళకైతే ఆ హృదయంలో ఉండే వ్యాధి ఏంటో తెలియదు కదా. యేసు ప్రభు అంటున్నాడు, రోగికి వైద్యుడు అవసరం అన్నాడు. రోగికి ఎవరు అవసరం అంట? వైద్యుడు అవసరం. అంటే ఫిజికల్గా ఏదైనా వ్యాధి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళమని సూచిస్తుంది ఆ వాక్యము. మరొకటి, ఆయనే వైద్యుడని కూడా సూచిస్తూ ఉంది ఈ లేఖనం ప్రకారం. హల్లెలూయా. ఇర్మియాలో ఉంటున్న వ్యాధి, హృదయములో ఉన్న వ్యాధిని ఈ లోకములో ఉన్న వైద్యుడు మాత్రం బాగు చేయలేడు కాబట్టి ఆయనే పరమ వైద్యుడుగా ఉన్నాడు. ఆ హృదయ వ్యాధిని తీసివేయగలిగిన శక్తి ఆయనకొక్కనికే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ కూడా ఒక వ్యాధితో ఉంది కదా. ఒక వ్యాధి ఉంది ఆమెలో. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ ఎక్కడుంది? మనకు ఆ వాక్యం తెలిసిన వాక్యమే. అక్కడుంది. అయితే యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళుతున్న విషయాన్ని ఆమె విన్నది. విన్న తర్వాత ఆమె ఏం చేసిందంటే అక్కడ ప్రయత్నం చేసింది కదా. ప్రయత్నం చేసి ఎవరి కంట పడకుండా మెల్లగా యేసుక్రీస్తు యొక్క వస్త్రం ముట్టుకొని బాగుపడినట్టుగా మనకు కనిపిస్తుంది. నా ప్రభావము నాలో నుంచి వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రశ్నిస్తాడు అక్కడ. ఈమె గమ్మున వెళ్ళేసి ముట్టుకొని బాగుపడి వచ్చేద్దాము ఎవరికి తెలియనియకుండా అని చెప్పేసి అనుకుంది. పాత నిబంధన ప్రకారం చూస్తే రక్తస్రావం కలిగిన వాళ్ళు ముట్టకూడదు, దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండేది, ముట్టకూడదు అన్నట్టుగా. కొత్త నిబంధనలో వచ్చేసరికి అలాంటి సిద్ధాంతాలు ఏం లేవు, కానీ అక్కడున్న రూల్స్ ఉండేవి. తెలిస్తే నన్ను ముట్టుకొనిస్తారో లేదో, జనాలకు కనబడి నేను వెళ్ళాననుకో, ఎదురుబడి వెళ్ళాననుకో రానిస్తారో లేదో అని చెప్పేసి రహస్యముగానే ఆమె వెళ్ళినట్టు మనం చూస్తాము. రహస్యంగా వెళ్ళి ఆమె ఎలాంటి ప్రయత్నం చేసిందంటే, ఫస్ట్ లోకములో ప్రయత్నాలన్నీ చేసింది. ఈ లోకములో వైద్యులందరినీ సంప్రదించింది. ఆమె కలిగినదంతా కూడా ఆమె ఖర్చు పెట్టినట్టు కూడా లేఖనంలో ఉంది. ఆమె వయసు రాయబడలేదు, కానీ ఆమె రోగం యొక్క వయసు మాత్రం రాయబడి ఉంది ఇందులో.
ఆమె వయసు రాయబడలేదు. కొందరు పుట్టుకతోనే గుడ్డివాడు అని రాయబడి ఉంది. 38 ఏళ్ల నుంచి రోగగ్రస్తుడుగా ఉన్న కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి వయసు రాయబడలేదు. అతనిది కూడా వ్యాధి గురించి, ఆ వ్యాధి సంవత్సరములే రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. 18 ఏళ్ల నుంచి దయ్యము పట్టిన ఒక స్త్రీ, అబ్రహాము కుమార్తెల్లో ఒక కుమార్తె అని చెప్పేసి రాయబడి ఉంది అక్కడ. ఆమె మందిరానికి వస్తూ ఉంది, వెళతా ఉంది అని 18 ఏళ్ల నుంచి ఆ వ్యాధి ఉంది ఆమెలో, నడుము వంగిపోయి ఉంది. ఆ వ్యాధి వెనకాల సాతాను ఉన్నాడనేది అక్కడ క్లారిటీ ఉంది మనకు. ఇక్కడ వచ్చేసరికి ఈమె రకరకాల ప్రయత్నాలు చేసింది, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా సక్సెస్ ఆమె చూడలేదు. ఉన్నదంతా వెచ్చించేసింది. స్త్రీలకైతే బాగా అర్థమవుతుంది ఆమె ఎంతగా ఆ సమస్యను ఎదుర్కొని ఉంటుందో. హల్లెలూయా. ఎంత భయంకరమైన బాధను అనుభవించి ఉంటుందో. 12 ఏళ్ళు అనేది సామాన్యమైన విషయం కాదు. అది సంవత్సరాలే, 12 సంవత్సరాలు ఆ బాధతో ఆమె అంతటి వేదనను అనుభవించుకుంటూ ఉన్న ఆ స్త్రీకి ఏ వైద్యుడు బాగు చేయలేని ఆ సమస్య యేసుక్రీస్తు వస్త్రములో ఉన్న ప్రభావము చేత బాగుపడింది. కొంతమందికి ఎలాంటి వ్యాధి ఉంటుందంటే, నా కాన్సెప్ట్, ఈ ప్రసంగం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, మన లోపల బాగు కానివి ఆధ్యాత్మిక రోగాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. భౌతిక రోగ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి, వాటికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాగుపడనప్పుడు దేవుని దగ్గరకు రావటము, ఏదో ఒక ప్రయత్నం చేసి బాగు చేసుకుంటున్నారు. కానీ కనబడకుండా ఆత్మీయ రోగాలు చాలా ఉన్నాయి. 12 ఏళ్ల నుంచి, చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్మిన వాళ్ళం కావచ్చు మనం, కానీ ఈమె లాగానే 12 ఏళ్ల నుంచి ఒక బలహీనత మనల్ని అలాగే బలహీనపరుస్తూ ఉండొచ్చు. ఆమె పడిన ఫిజికల్ ఇబ్బంది ఏదైతే ఉందో, అలాగే ఆధ్యాత్మిక ఇబ్బంది ఏదో మనల్ని పీడిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈమె చేసిన ప్రయత్నములో దేవుడు హైలైట్ చేసింది ఏంటంటే, విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఒక మనిషి బాగుపడటానికి ఉండాల్సింది ఏంటంటే, ఒక ఫీజు కట్టే అవసరం లేదు దేవునికి. ఈ లోకంలో వైద్యునికి ఫీజు కట్టాలి, అవసరం కూడా, వాళ్ళకు కూడా అది అవసరం. వాళ్ళు బ్రతకాలి, వారి కుటుంబాన్ని పోషించుకోవాలి. మనకు పరిచారం చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు కాబట్టి ఫిజికల్గా మనం ఫీజు కట్టాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మన ఫీజు కట్టే అవసరం లేదు. కానీ ఆమె విశ్వాసము వలన బాగుపడినట్టుగా మనం ఆ లేఖనంలో చూస్తాం. హల్లెలూయా. చాలా మంది అనారోగులను బైబిల్లో చూస్తే విశ్వాసం వల్ల బాగుపడటమే చూస్తాం. విశ్వాసము అని చెప్పి మాట్లాడతాడు. విశ్వాసము లేకుండా ఎవడు నాకు ఇష్టడై ఉండడు అని మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే విశ్వాసముతో దేవుని దగ్గర ఉన్న విషయాన్ని మనము స్వతంత్రించుకోగలము. విశ్వాసముతోనే దేవుని తాకటం కుదురుతుంది. ఆమె శరీరం బలహీనమైనదే, కానీ ఆమె మనసు మాత్రం చాలా శ్రద్ధగా ఉంది. అక్కడ చాలా శ్రద్ధ ఆసక్తులతో ఏ రకంగానైనా బ్రతకాలి, నేను ఎలాగైనా నేను బ్రతకాలి. మరి పిల్లలు ఉన్నారో లేరో రాయబడలేదు, కానీ కుటుంబం ఉండొచ్చు ఆమెకు. ఆ కుటుంబంలో నేను నిలబడాలి, అందరిలాగా నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ స్త్రీ చేసిన ప్రయత్నము, యేసుక్రీస్తు అక్కడ ఆమె విశ్వాసాన్ని హైలైట్ చేస్తూ, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. హల్లెలూయా. నీ విశ్వాసానికున్న శక్తి నాలో ఉన్న ప్రభావాన్నే తీసుకోగలిగింది. ఆమేన్. అంటే తీసుకోగలిగే శక్తి ఉంది విశ్వాసానికి. విశ్వాసానికి ఏముందంటే, దేవునిలో ఉన్న ఆ గుణాన్ని మన అవసరత నిమిత్తము తీసుకోగలిగిన శక్తి ఉంది ఆ విశ్వాసానికి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మన ప్రార్థనలో ఆ యొక్క స్త్రీని గుర్తు చేసినప్పుడు మన ప్రార్థన కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా నాలో ఈ శరీరంలో ఈమెకు బలహీనత ఉన్నట్టే, ఆత్మీయంగా నా బలహీనత ఏదైతే నేను బాగు చేసుకోలేకపోతున్నానో, ఏదైతే ఈ లోకంలో ఉన్న వైద్యులు బాగు చేయలేకుండా ఆమెకు ఎలా ఉన్నారో, ఈ లోకం వలన నేను బాగుపడలేకపోతున్నానో దాన్ని బాగు చేయి నాయనా అని చెప్పేసి మనం గట్టిగా దాన్ని, ఆ ప్రార్థన ఆమెలో ఉన్న విశ్వాసాన్ని హైలైట్ చేస్తూ మన ఆత్మీయ స్థితిలో ఉన్న అనారోగ్యత కొరకు మనం ప్రార్థించుకుంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో చాలా కాలం నుంచి నిన్ను బాధిస్తున్న విషయము ఉండొచ్చు అక్కడ.
ఆమెకేమో 12 ఏళ్ల విషయం ఉంది, మీకు 2-3 సంవత్సరాల నుంచి బాధిస్తున్న విషయం ఉండొచ్చు, బలహీనపరుస్తూ ఉండొచ్చు, నీరసము నిరుత్సాహపరుస్తున్నట్టుగా ఉండొచ్చు. అందరూ ఒకలాగా నాకు ఇలాగున్నదేంటి, దేవునిలో ఉన్నా కూడా నాకు ఇలా ఉన్నదేంటి అని చెప్పి అనిపించే పరిస్థితులు కూడా ఉంటాయి. అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆత్మీయతలో ఏదో అనారోగ్యం ఉంది, దాన్ని దేవుని దగ్గర నేను తీసుకెళ్తే బాగుపడతాననే విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాము. 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనములో 18 ఏళ్ల నడుము వంగిపోయిన స్త్రీని మనం చూస్తాం. అక్కడ 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి ఉంది ఆ స్త్రీ. ఆ నడుము వంగిపోయిన ఆమెను నాకు ఈ బాధ ఉందని ఆమె చెప్పట్లేదు. అక్కడ 12 ఏళ్ల స్త్రీ మాత్రము తను నిజముగా తన బాధ కొరకే వెళ్ళింది, తన స్వస్థత కొరకే ముట్టుకుంది. దేవునికి స్తోత్రం. 18 ఏళ్ల వ్యాధిగ్రస్తురాలు, ఈ నడుము వంగిపోయిన స్త్రీ మాత్రము ఆరోగ్యం బాగవ్వాలని మందిరానికి రావట్లే. మందిరానికి ఆమె క్యాజువల్గా వస్తూ ఉంది, వెళుతూ ఉంది. కొన్ని అవయవాలు వంకరగా ఉంటాయి కొన్ని శరీరాలలో. ఆమె ఏమనుకుందంటే, నా శరీరము, నా యొక్క నడుము అలాగ వంగిపోయి ఉన్నదిలే, ఇంకా దీని గురించి ఆరోగ్యం ఎలా అడిగేది నేను, ఇది అనారోగ్యం కాదు, ఇది నొప్పి అయితే లేదు, అలా ఫిజికల్గా నా యొక్క శరీరమే అలా ఉంది అని చెప్పి మందిరానికి వస్తూ ఉంది, వెళతా ఉంది, మందిరానికి వస్తూ ఉంది, వెళతా ఉంది. ప్రతి యొక్క విశ్రాంతి దినం రోజు మందిరానికి వస్తూ ఉంది, వెళతా ఉంది. ఆమెను పాస్టరు ఆమె వెనకాల ఉన్న శక్తిని గుర్తించలేకపోయాడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఆమెను అంటున్నాడు, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. అక్కడ కరెక్ట్గా రాయబడి ఉంది, సాతాను ఆమెను బలహీనపరిచినట్టుగా రాయబడి ఉంది. అంటే కొందరి నడుము వంగిపోవటానికి, అవయవాలు వంకరవ్వటానికి సాతాను కారణమని మనం చూడాలి అక్కడ. అంటే ఇప్పుడు శరీరానికి నడుము అన్నప్పుడు శరీరము నడుము అని మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు మాట్లాడతాడు, మీ మనసు అనే నడుము కట్టుకొని అంటాడు. హల్లెలూయా. కొంతమందికి మనస్సుని సాతాను వంచిపెట్టి ఉంది. అంటే నడుము వంగిపోయిన వ్యక్తి నిటారుగా నిలబడలేరు, మనలాగా కూర్చోలేరు, స్ట్రైట్గా నడవరు, కూర్చోరు, నిలబడరు. ఎదురుగా ఉన్న వ్యక్తిని స్ట్రైట్గా చూడలేరు కదా. అంటే కొంత ఇబ్బంది ఉంది. అవయవాలన్నీ స్ట్రైట్గా ఉన్న వాళ్ళకను వంగిపోయిన వాళ్ళకి కొంత ఇబ్బంది పడుకుంటూనే జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ మనసులో నిలకడలేని వాళ్ళు కూడా, మనసును సాతాను వంచి పెట్టిన వాళ్ళు కూడా మందిరానికి వస్తారు, వెళతారు, మందిరానికి వస్తారు, వెళ్తారు. మనకు శారీరకంగా నిటారుగానే కనబడతారు వాళ్ళు, శారీరకంగా బాగున్నట్టుగానే కనబడతారు. కానీ మనసు దైవిక విషయాల్లో వంగిపోయి ఉంది, సత్యము విషయములో వంగిపోయి ఉంది. సత్యమందు నిలకడలేని వారుగా, సత్యమందు స్ట్రైట్గా లేనివారుగా, హల్లెలూయా, వారి యొక్క మనసు సాతాను వంచిపెట్టి ఉందని మనం అక్కడ ఈ వాక్యంతో కనెక్ట్ చేసుకొని, మన మనసులో గనుక సాతాను గనుక ఈ రకంగా వంచిపెట్టి ఉంటే బాగు చేయమని ప్రార్థన చేయాలి. ఈ వాక్యం మీరు ఎప్పుడన్నా చదివినప్పుడు, మీరు చదివేటప్పుడు ఎదురైనప్పుడు కానీ, లేదా ప్రసంగంలో ఎప్పుడన్నా ఎదురైనప్పుడు కానీ, వెంటనే ఈ వాక్యాన్ని ఆత్మీయంగా తీసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది మనసు వాక్యం కొరకు నిలవనిదిగానే ఉంది, వాక్యం అంటే ఇష్టపడనిదిగానే ఉంది. వింటానికి చాలా బాగున్నట్టుగానే ఉంటారు వాళ్ళు, కానీ విధేయత చూయించే దగ్గర వాళ్ళు స్ట్రైట్గా ఆ వాక్యాన్ని అంగీకరించని వారుగా, పాటించని వారుగా కనపడతారు మనకు. అది చాలా వ్యక్తిగతంగా దేవునితో సవాసం ఉండి వారికి వారే గ్రహించి బాగుపడితే తప్ప, దేవుడంతటా దేవుడే వాళ్లకు గ్రహింపు శక్తిని ఇస్తే తప్ప, ఎన్ని రకాల బోధలు వచ్చినా కూడా వాళ్ళను ఒక వ్యక్తి స్ట్రైట్గా చేయలేడు. హల్లెలూయా. బోధిస్తాం, ప్రయాసపడి ప్రార్థన చేసి బాగుండాలి అని చెప్పి, ఎవరిలోనన్నా అటువంటిది ఏదన్నా ఉంటే తీసివేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆసక్తి అనేది వాళ్ళకి లేకపోతే, ప్రతి ఆదివారం ఆమెకు మందిరానికి వచ్చే, విశ్రాంతి దినమున మందిరానికి వచ్చే ఆసక్తి ఆమెలో ఉంది కాబట్టి అది చూసిన దేవుడు, హల్లెలూయా,
ఆమె దేవుని సన్నిధిలో రావటము చూశాడు కాబట్టి 18 ఏళ్ల నుంచి ఎక్కడ దేవుని సన్నిధికి రావటం మానేయలేదు కాబట్టి ఆ దయ్యము చేత వంగిపోయిన నడుము నుంచి ఆమెను విడిపించాలని దేవుడంతటా దేవుడే నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 12 ఏళ్ల స్త్రీ తీసుకుంది నిర్ణయం, బాగుపడాలి నేను అని చెప్పి ప్రయత్నించింది, విశ్వాసం ఉంచింది, సాక్ష్యము పొందింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చేసరికి ఈమెకు దేవుడంతటా దేవుడే ఇన్వాల్వ్ అయ్యి ఆమెను బాగు చేస్తున్నావు. మనసును బాగు చేయడం ఎవరి వల్ల కాదు, నిజంగా చెప్పాలంటే అది దేవుడే ఇన్వాల్వ్ కావాలి. అది సాతాను పట్టి ఉన్న మనసునైనా లేకపోతే మనలో ఏ చెడ్డ మనసునైనా బాగు చేసేది మాత్రము దేవుడే. ఇప్పుడు వైద్యుడు అని మనం చూడొచ్చా లేదా? ఆయనకు యేసు ప్రభు ఆ రోగులకు వైద్యుడు అవసరం అన్న వాక్యము యేసుక్రీస్తుని సూచిస్తుందా లేదా? ఆయనే వైద్యుడని చూపిస్తుందా లేదా? మనకు బైబిల్లో ఉన్న వ్యాధి ప్రకారము భౌతిక వ్యాధి గురించి కంటే ఆత్మీయ వ్యాధి గురించి యేసుక్రీస్తుని తీసుకోవాలి. భౌతికంగా బాగుపడలేదా అంటే బాగుపడ్డారు. హల్లెలూయా. చాలా మంది భౌతికంగా కూడా ఆరోగ్యం పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు గొప్పతనం తెలుసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చారు. ఫస్ట్ అయితే ఆయన బాగు చేసిన దేవుడు, కొందరికైతే బాగు చేయటం ద్వారా పరిచయం అయ్యాడు. ఆ 12 ఏళ్ల స్త్రీకి దేవుడు ఎవరో తెలియదు, ఆమె బాగవటం వల్ల ఆయన దేవుడని గుర్తించింది ఆమె. హల్లెలూయా. ఈ అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి దేవుడని తెలుసు ఆమెకు, కానీ బాగుపడని స్థితిలో ఉంది. ఆమెలో ఉన్న బలహీనత ఏంటో తెలియని స్థితిలో ఉంది కాబట్టి దేవుడే దాని వెనకాల ఉన్న ఆ సాతాను సంబంధమైన బలహీనతను తీసివేసి అమ్మా నువ్వు విడుదల పొంది ఉన్నావు అన్నాడు దేవుడు. ఎక్కడైనా చూడండి యేసుప్రభు ఎంత మర్యాదగా మాట్లాడతాడు, ఎంత మర్యాదగా మాట్లాడతాడు. ఎవరితోనైనా సరే ఎంత మర్యాదస్తుడుగా కనపడతాడో యేసుప్రభు. హల్లెలూయా. చెడ్డవాళ్లే కదా నరులు, ఆయనంత పవిత్రతలో ఏ ఒక్క నరుడు కూడా లేడు భూమి మీద. అయినా కూడా ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. 38 ఏళ్ల రోగగ్రస్తుడు కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ 38 ఏళ్ల రోగగ్రస్తుడు వచ్చింది ఎందుకు? కోనేటి దగ్గరికి బాగుపడటానికి. ఇప్పుడు చాలా మంది రోగులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి దేవుడు వెళ్ళినట్టు లేదు. ఈ అమ్మాయి 12 ఏళ్ల రోగగ్రస్తురాలు కూడా యేసును వెంబడించటం ద్వారా బాగుపడింది. ఆమె మందిరానికి వెళుతూ వస్తుంది కాబట్టి ఆమె బాగుపడింది. ఇతను కోనేటి దగ్గర, ఆయన ప్రయాసం ఒక హాస్పిటల్ దగ్గర కాదు. హల్లెలూయా. చాలా మంది హాస్పిటల్ దగ్గర కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ కోనేటి దగ్గర దూత వచ్చి ఏం చేస్తుందంటే నీళ్లను కదిలిస్తుంది. అక్కడ నీళ్లను కదిలించినప్పుడు ఎవరు ముందుగా దూకుతారో అందులో వారు బాగుపడి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అలా బాగుపడిన సమాచారం విన్న ఇతను అక్కడే ఉన్నాడు. 38 ఏళ్ళంట ఆయన వయసు కాదు, ఆ రోగం యొక్క వయసు. అతని వయసు అక్కడ చెప్పబడలే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 38 ఏళ్ల నుంచి అవస్థ పడుతున్న అతన్ని దేవుడే ఎరిగి అతని దగ్గరకు వచ్చి బాగుపడగోరుచున్నావా? హల్లెలూయా. అయితే ఆయన ఏమంటున్నాడు సిస్టర్, అక్కడ చదవండి. స్వస్థత పడగోరుచున్నావా? అంటే అక్కడ విషయాన్నే మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ మనిషి అనుకుంటున్నాడు ఈయనని. ఈయన ఒక సహజమైన మానవుడు వచ్చి నన్ను మాట్లాడిస్తున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ ఇతనే బాగు చేస్తాడని తెలియదు ఆయనకు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, అతన్ని వెంటనే బాగు చేయటం చూస్తాం. అయితే నువ్వు ముందుగా వెళ్ళు అని హెల్ప్ చేశాడా యేసు ప్రభు కోనేట్లో దూకమని? కదా, కోనేట్లో దూకే ఒక ప్రాసెస్ నడుస్తుంది ఆల్రెడీ. అంటే ధర్మశాస్త్రములో ఉన్న ప్రాసెస్ ఒకటి నడుస్తూ ఉంది, దానికి దీటుగా ఈయన పని చేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందులోనే మరి దూతను కదిలేటప్పుడు ఆ సమయంకు నేను నిన్ను దింపుతానులే, నేను చేయి పట్టుకొని అందులో తీసుకెళ్తానులే, ఇలాంటి సహాయం ఏమన్నా కనపడుతుందా? మానవ సహాయము, మానవ పద్ధతిలో చేసే సహాయం కాదు ఆయనది. హల్లెలూయా. ఆయన చేసే కోణాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ వచ్చి నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా అని ప్రాధేయపడినప్పుడు ఆమె అన్యురాలని దేవుడే చెప్తున్నాడు. దేవుని పిల్లల యొక్క రొట్టెను తీసి కుక్కలకు ఎలా పెట్టాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడంటుంది, బల్లా మీద నుంచి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిని బ్రతుకుతాయి కదా. కొన్ని కుక్కలు వీధిలో ఉంటాయి, కొన్ని కుక్కలు ఇళ్లలో ఉంటాయి. ఇళ్లలో ఉన్న కుక్కలు పిల్లలు తినే ఆ ముక్కలు తిని కింద పారేస్తా ఉంటే అవి ఏరుకొని తింటాయి కదా అని చెప్పేసి అలా కూడా ఆమె అంగీకరిస్తుంది అక్కడ. హల్లెలూయా. అంటే ఒక కుక్క నువ్వు అని మాట్లాడినా కూడా, అవునయ్యా నేను కుక్కనే, దేవునికి స్తోత్రం, నేను బ్రతకాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి, దేవుని ఎరగని కుక్కనే నేను ఇంతకాలం, దేవునికి స్తోత్రం, దేవుని ఎరగని మనిషినే నేను అని చెప్పేసి తనను తాను తగ్గించుకొని తన కుమార్తెను బాగు చేసుకోవటం కొరకు ఆమె ఆశపడి విశ్వాసం ఉంచిన విధానాన్ని దేవుడు అక్కడ కూడా ఆమె విశ్వాసాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ తన తల్లి యేసుక్రీస్తు దగ్గర ఉన్న సమయంలోనే ఆ పిల్ల బాగవటం చూస్తాం. హల్లెలూయా. శతాధిపతి వచ్చి నా యొక్క వర్కర్ బాగలేడయ్యా అని చెప్పేసి, పనివాడు బాగలేడని చెప్పేసి ప్రాధేయపడినప్పుడు, ఇక్కడ ఉండి నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, నా దగ్గర పనివారున్నారు, నేను ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని పొమ్మంటే పోతారు, నేను ఒక సహజమైన మానవుణ్ణి, కొంతమంది వర్కర్స్ నా దగ్గర ఉంటేనే లోబడుతూ ఉన్నారు, సర్వ సృష్టికి నువ్వు అధిపతివి. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది, సాతాను పొమ్మంటే పోగలదు అని విశ్వసించాడు ఆయన శతాధిపతి. అంటే యేసుక్రీస్తు పొమ్మంటే పోతాయి అవి, కొన్ని రోగాలు పొమ్మంటే పోతాయి, తొలుగును కాకంటే తొలుగుతాయి. ఈ రకంగా ఆయనకి దైవిక శక్తిని శతాధిపతి చూసి ఆ శక్తిని హైలైట్ చేయటం వల్ల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దైవిక శక్తిని హైలైట్ చేయటం వల్ల అక్కడ అతని పనివాడిని బాగు చేసుకోవటం చూస్తాం మనం. అంటే ఒక ఫిజికల్గా ఉన్న దినాలలో జరిగిన సంఘటనలు, స్వస్థతలను మనం చూసాం ఇంతవరకు కదా. వాళ్ళ అనారోగ్యపు సంవత్సరాలని మనం చూసాం. ఇక్కడ ఇర్మియాలో ఉన్న వాక్యము ఆత్మ సంబంధమైన రోగం గురించి మాట్లాడుతున్నాడు. హృదయము బహు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హల్లెలూయా. ఒక వ్యాధి వచ్చిందంటే లక్షణాలు బయటపడతాయి. ఫస్ట్ వ్యాధి ఉందంటే లక్షణాలు బయటపడతాయి. ఆ లక్షణాలను బట్టి వైద్యుని దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అయ్యా ఇలా ఉంది అని చెప్పేసి, ఈ వ్యాధి లక్షణాలు ఫలాని వ్యాధికి సంబంధించిందిగా ఉందమ్మా, పరిశోధనకు పంపిద్దాము అని డాక్టర్లు పరీక్షకు పంపిస్తారు. ఒకవేళ ఆ పరిశోధనలో తేలకపోతే నార్మల్ వైద్యం, నార్మల్ మెడిసిన్స్ ఇచ్చేసి పంపిస్తారు. లేదంటే లోతైన మెడిసిన్స్, లోతైన వైద్యం చేయాల్సి వస్తుంది అక్కడ. ఇక్కడ హృదయము వ్యాధి కలిగింది అన్నప్పుడు హృదయము లోపల ఉన్న ఆ వ్యాధిని మనము వాక్యములో నుంచి గుర్తుపట్టినట్లయితే, కొందరు దీన్ని గర్వంగా కూడా పిలిచారు. ఈ వ్యాధిని కొందరు ఎలా పిలిచారు? భక్తులు గర్వంగా పిలిచారు, కోపంగా పిలిచారు. హల్లెలూయా. ఈ వ్యాధిని, హృదయములో ఉండే వ్యాధి ఏంటంటే గర్వము, అతిశయము, కోపము, చెడ్డ మాటలు మాట్లాడటం, ఇవన్నీ నేను అంటాను, అవన్నీ లక్షణాలే అంట నేను. హల్లెలూయా. వ్యాధి లక్షణాలే అవన్నీ. ఒక వ్యక్తి కోపపడుతున్నారు, ఒక వ్యక్తి దూషిస్తున్నారు, ఒక వ్యక్తి అహంకారంగా మాట్లాడుతున్నాడంటే అవి లక్షణాలే, వ్యాధి లక్షణాలే అవి. కానీ వ్యాధి లోపల ఉంది. వ్యాధి ఎక్కడుంది? లోపల ఉంది. ఆ వ్యాధిని తీసివేయటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. సాతాను తలను చిత్తగొట్టడానికి వచ్చాడని పోయిన ఆదివారం విన్నాం మనం. సాతాన్ని చిత్తగొట్టడం అనేది ఆయన దేవుని చిత్తం చేసే దాంట్లో ఒక భాగమై ఉంది. మరొక భాగం ఏమై ఉంది? నరులను రక్షించేది. నరులను రక్షించాలంటే ఈ వ్యాధి తీసివేయాలి. హల్లెలూయా. నరుని రక్షించాలంటే
ఈ హృదయములో ఉన్న వ్యాధిని తీసివేయాలి. ఈ హృదయములో ఉన్న వ్యాధి ఏంటో మనం చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయములో 6వ వచనము ఆ స్త్రీ గురించి అక్కడ ఒక వాక్యం ఉంటుంది, చదివి వినిపించండి. ఇక్కడ ఈమె ఓన్ డిసిషనా లేకపోతే ఇంకేమన్నా ఉందా ఇక్కడ 6వ వచనంలో కదా? మొదట ఆమె సాతానుతో సంభాషణ చేసింది. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అనేది జరిగింది. జరిగిన తర్వాత వృక్షము వైపు చూస్తూ ఉంది. రోజు చూడలేదా వృక్షాన్ని? రోజు కూడా చూస్తుంది కదా. రోజు ఏమనిపించి ఉన్నాయి ఈమెకు? రోజు ఏమనిపించి ఉంటుంది? సేమ్ లే ఇలాగే అనిపించింది. హల్లెలూయా. రోజు ఏమనిపిస్తుంది ఈమెకు? ఇలాగే అనిపిస్తుంది, బయటపడతలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని మనకు లోపల అనిపిస్తూ ఉంటాయి, బయటపడం. ఈమెకు కూడా రోజు అనిపిస్తూ ఉంది కానీ బయటపడలేదు. ఎప్పుడైతే సాతానుతో సంభాషణ చేసిందో, సంభాషణ చేసిన తర్వాత మీరు తిని చావరు అని ఎప్పుడైతే ఆమె మాట్లాడుతూ ఉందో, అప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆమె లోపల ఒక సొంతం ఉంది. హల్లెలూయా. సొంత అభిప్రాయం ఒకటి ఉంది. ఆ అభిప్రాయం ఉన్న వాళ్ళ దగ్గరికే సాతాను మాట్లాడటానికి వస్తుంది. సొంత అభిప్రాయము లేని వాళ్ళ దగ్గరికి సాతాను వచ్చి మాట్లాడలేవడు. దేవునికి స్తోత్రం. అగ్నిలాగా ఉన్నోళ్ళ దగ్గరికి వచ్చి చెత్తొచ్చి నిలవనేవదు, లేకపోతే ఇంకొకటి వచ్చి నిలవజాలదు. ఈ దేవుని వాగ్దానం ఎప్పుడైతే ఇది తింటే చేస్తారని అన్నాడో ఆ రోజే దాన్ని విశ్వసించి ఉండాల్సింది ఆ అమ్మాయి. హల్లెలూయా. ఎప్పుడు విశ్వసించాలి? రోగం వచ్చాక కాదు, వాక్యం వస్తున్నాడు, వాక్యాన్ని విశ్వసించాలి మనం. దేవునికి స్తోత్రం. ప్రసంగం వస్తుంది మనకు, ప్రతి ఆదివారం ప్రసంగం వస్తుంది. చదువుకునే వాళ్ళు ఇళ్లలో వాక్యాలు చదువుకుంటూ ఉన్నారు. వాక్యము చదువుతున్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి కదా, అంటే ఏవి చేయాలి ఏవి చేయకూడదని ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకు. అంటే 2 ఆజ్ఞలుగా చేసిన దేవుడు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసిన వాడు. ఆ 2 ఆజ్ఞలలో కూడా అనేక విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. 2 ఆజ్ఞల్లోనే అనేక విషయాలు ముడిసరుకులాగా ఉంది. ఆయా సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితులను బట్టి అవి ఎదురవుతూ ఉన్నప్పుడల్లా జరిగించాలి మనం. అది జరిగించక ముందు ఏం చేయాలి? జరిగించాలంటే ముందు జరగాల్సింది ఏంటంటే విశ్వాసము. ఎప్పుడు జరగాల విశ్వాసం? దేవుడు మాట్లాడినప్పుడే విశ్వసించేసేయాలి దాన్ని. హల్లెలూయా. మనము ఆదివారం మాట్లాడాం కదా, గ్రహించకపోతే సాతాను ఎత్తుకొని పోతాడని. ఈ అమ్మాయి విశ్వసించి ఉన్నట్లయితే ఈ డేంజర్ పరిస్థితికి వెళ్ళిపోకపోయేది, ఈ డేంజర్ సిచ్యువేషన్కి వెళ్ళకపోయేది. విశ్వసించే వాడిని సాతాను కదిలించలేవాడు. విశ్వాసం లేనోడనే కదిలిస్తా ఉంటాడు. అల్ప విశ్వాసం ఉన్నోడనే కదిలిస్తాడు, అపనమ్మకం ఉన్నోడనే కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈమెలో రోజు ఏమనిపిస్తుంది? ఆ చెట్టు ఫలాన్ని చూస్తే రోజు ఏమనిపించేది? రాయబడలేదు కదా, మనం అలా మాట్లాడితే ఎలా అని అనుకోవటానికి ఇక్కడ భయపడనవసరం లేదు. లేని మాటనేం పలకట్లేదు. కానీ 6వ వచనం ప్రకారం చూస్తే ఆమెకు రోజు మనసులో ఎక్కడో ఒక దగ్గర ఆ చెట్టును చూసినప్పుడైనా, కనీసం చూసినప్పుడైనా కూడా రమ్యంగానే కనపడుతుందిగా. రమ్యంగా ఉన్నది రమ్యంగానే కనపడుతుంది కదా. సాతాను మాట్లాడినంత మాత్రాన ఫ్రూట్ మారలేదు కదా అక్కడ. హల్లెలూయా. ఫ్రూట్ మారలేదు, చెట్టు మారలేదు, కలరు మారలేదు. ముందు ఎలా అనిపిస్తుందో ఆ రోజు అలాగే అనిపిస్తుంది. డిసిషన్నే ప్రాబ్లం ఉంది ఇక్కడ. హల్లెలూయా. అది వాస్తవానికి రమ్యంగానే ఉంది, ఆమె చెప్పిన ప్రకారం రమ్యంగానే ఉంది, చాలా బాగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ వద్దని చెప్పిన ఆ వాక్కును, ఆ యొక్క ఆజ్ఞను ఆమె విశ్వసించనందుకు ఈ సాతాను మాటలలో పడి ఆమెలో ఉన్న మనసుకు సూటబుల్గా మాట్లాడింది ఈ అమ్మాయి. సాతాను. హల్లెలూయా. ఈ అమ్మాయితో సూటబుల్గా మాట్లాడింది ఎవరు? సాతాను. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసింది ఈమెకు, చాలా ఇంట్రెస్ట్లా ఆమె ప్రతి మాట చాలా ఆకర్షింపబడతా ఉంది.
చాలా మందికి మంచి చెప్పిన దానికంటే చెడు చెప్తే బాగా ఆకర్షణీయంగా ఉంటాయి వాళ్ళకి. మోకాళ్ళు వెయ్యండి అంటే ఆకర్షణీయంగా ఉండదు, వేరే ఏదన్నా చూడండి అంటే ఆకర్షణీయంగా ఉంటాయి, చాలా హాయిగా ఉంటుంది వాళ్ళ ప్రాణానికి. ఇక్కడ ఈమె మాట్లాడే ప్రతి మాట ఇష్టాన్ని పుట్టించింది, ఆ యొక్క ఫలము మీద ఇష్టాన్ని పుట్టిస్తుంది అంటే ఈమెలో లేనిది పుట్టించట్లేదు. ఇది గమనించాలి మనం. ఈమెలో లేని దాన్ని పుట్టించట్లేదు, కానీ సంభాషణలోనికి తీసుకొని సంభాషణ ద్వారా కొన్ని చేదైన మాటలనైతే విత్తేసింది. ఫలించకపోని ఆమె ఉద్దేశం, సాతాను ఉద్దేశం. విత్తనం అయితే వేసి చూద్దాము, ఫలించకపోని నా మాటకు విధేయత చూయిస్తే నేను చెప్పినట్టు ఆ ఫలాన్ని తిని చెడిపోతుంది. ఆమె చెడిపోవటమే నాకు ఇష్టము. ఒకవేళ దేవుని మాటకు విధేయత చూయిస్తే బాగుపడుతుంది. హల్లెలూయా. విత్తనం అయితే వేసి చూద్దామని చెప్పి సువార్త చెప్పేవాళ్ళు దేవుని సువార్త చెప్పేదానికంటే దుర్వార్త చెప్పే సాతాను మాటలు ఫలించకుండా చెప్పుకుంటూ పోదామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెడ్డ వార్తను చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి వార్త చెప్పడానికి భయం. ఉషా సిస్టర్ ఒకరోజు సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ ట్రైన్లో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పటం ఈజీ అంట తనకు. సిటీలో వచ్చేసరికి వినరు జనాలు. అట్లా ఉంటారు. మరి ఎంతో అవకాశాలు ఉన్న దగ్గరేమో వాళ్ళు వినే ఇంట్రెస్ట్ చూపించరు. కాస్త ప్రయాణంలో వెళ్తున్నప్పుడు పక్కనే కూర్చుంటారు కాబట్టి మాటలు కలిపి సువార్త అందించవచ్చు. అంటే ఎట్లా ఉంది చూడండి, సువార్త చెప్పడం ఎంత ఆలోచించాల్సి వస్తుంది మనం. అదే చెడ్డ మాటలు పలకటాన్ని ఏం ఆలోచించరు వాళ్ళు, విత్తుకుంటూ వెళ్ళిపోతారు. అదే పని చేసింది సాతాను అక్కడ. ఆ సాతాను చేసిన పనికి ఆమె కంటికి ఎలా కనపడింది? రమ్యంగా కనపడింది, తినటానికి చాలా బాగున్నట్టు కనపడింది. ఇవన్నీ కూడా ఆమె తీసుకుంటున్న నిర్ణయములో ఒక రోగము ఉంది. హల్లెలూయా. ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఒక్కొక్క లక్షణాన్ని మనము చెకింగ్స్ ఎలా జరుగుతాయి, బ్లడ్ టెస్ట్లు ఎలా జరుగుతాయి, ఒక 3, 4, 5, 6 హల్లెలూయా లోతైన టెస్ట్లు కొన్ని జరుగుతాయి కదా. అలాగే వన్ బై వన్ చూస్తేనే ఆ వ్యాధి ఎక్కడ నుండి ఇలాంటి లక్షణాలను బయట పెడుతుందో అర్థమవుతుంది అనమాట. ఈమె సాతానుతో మాటలు కలిపింది ఒక లక్షణం. హల్లెలూయా. వ్యాధి లక్షణం ఏంటి? సాతానుతో మాట కలిపింది, విషయాన్ని చెప్పింది. చెప్పకూడదు అన్ని విషయాలు మనం బయట చెప్పకూడదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని విషయాలు చెప్పొద్దు. హల్లెలూయా. వాళ్ళు గూబి లాగుతా ఉంటారు, మనం చెప్పకూడదు. అక్కడ ఈమె వ్యాధి లక్షణములో ఒక లక్షణము చెప్పేసింది. ఈమె ఏం చేసింది? చెప్పేసేసింది వాస్తవాన్ని, దేవుడు మాట్లాడిన విషయాన్ని, అది తింటే ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా చెప్పేసింది. ఇక్కడ వ్యాధి లక్షణములో ఒక పాయింట్ కనపడుతుంది. తర్వాత ఆ ఫ్రూట్ని చూస్తుంది, అది చాలా ఆకర్షణీయంగా ఉందని ఆమె ఆ రోజు ఏం చేసిందంటే ఇంట్రెస్ట్గా చూసింది. హల్లెలూయా. రోజు మామూలుగా చూసుకుంటూ పోయింది, ఆ రోజు మాత్రం ఇంట్రెస్ట్గా చూసిందనమాట. చాలామంది యూట్యూబ్లో మేము చూస్తలేము ఏమి అనుకొని అన్నీ అలా పైకి పంపించేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్గా చూసే రోజు ఒకటి ఉంటుంది వాళ్ళకి. సాతాను కొన్ని విత్తనాలు వేసేసి ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అక్కడ వాళ్ళు దారి తప్పే ప్రమాదం ఉంటుంది, అపవిత్రమయ్యే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈమె ఇంట్రెస్ట్గా చూసి దాన్ని ఏం చేసింది? తినింది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఎలా తీసుకుంటుందో నిర్ణయం చూడండి. మాటల దగ్గర, తర్వాత చూసే దగ్గర, తర్వాత తినే దగ్గర ఆమె విషయాలలో అవన్నీ లక్షణాలే. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అని మనకు యోహాను మొదటి పత్రికలో రాస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. ఇక్కడ ఏం జరిగింది? ఒక్కటే విషయాన్ని చూసామనుకోండి, ఇక్కడితోనే మన లోపల ఉన్న వ్యాధిని చూడలేకపోతాం. ఆ వ్యాధి మూలాలలోకి వెళ్ళటానికి ఇప్పుడు ప్రయత్నం చేసేది మనం. హల్లెలూయా. అయితే ఆజ్ఞ అతిక్రమించింది, పాపం చేసి, నేను ఆల్రెడీ అనేక సార్లు ఈ పదాన్ని పలుకుతూనే ఉంటా నేను.
ప్రతి మెసేజ్ సమయంలో ఈ మాటను దాదాపుగా దేవుడు నాకు అందిస్తూనే ఉంటాడు. అయితే ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించక ముందు ఏం జరిగిందని చెప్పాను అంతకుముందు మీతో. విశ్వాసము లేకుండా, హల్లెలూయా, విశ్వాసాలు మీరు అందించకపోతే ఎలా? మీరు విన్నది గ్రహించింది నాకు అర్థం కావాలి కదా. అంతకుముందు నేను 2-3 సార్లు ఆ పదం పలికా ఈ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు. ఈ అమ్మాయి ఎవరు? హవ్వ. హల్లెలూయా. హవ్వ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది మెన్షన్ చేస్తూనే ఉంటాను నేను. అయితే ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించటానికి జరిగింది ఏంటి? లోపల ఇంకొక స్టెప్ ఏం జరిగింది లోపలంటే విశ్వాసం ఉంచలేదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించలేదు, అందుకు ఆజ్ఞ అతిక్రమించింది. ఇప్పుడు విశ్వసించలేదు అన్నదాని వెనకాల ఇంకొకటి ఉండాలి కదా, మరి ఇంకొకటి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసానికి మించింది ఇంకేముంటుందబ్బా? అవిశ్వాసమే అవిశ్వాసులకే ఈ లోకపు దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తుంది కదా. ఇంకా దానికంటే లోపల ఇంకేముండి ఉంటుంది మానవుల్లో అని చెప్పి మనం ఆలోచన చేస్తే, హల్లెలూయా, స్వచిత్తము, సొంత ఇష్టం అనేది ఉంది ఆమెలో. అది మనిషి లోపల ఉన్న హృదయములో మోసకరమైన వ్యాధిగా ఉన్నది ఏంటంటే సొంత చిత్తము, స్వచిత్తము, సొంత ఇష్టము. దేవునికి స్తోత్రం. ఈ స్వచిత్తం ఉన్న వాళ్ళు సాతానుతో సంబంధం పెట్టుకుంటారు. గ్లోరీ. హల్లెలూయా. సాతానుతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటారు. స్వచిత్తం ఉన్న వాళ్ళ లోపల ఏది అనిపిస్తుందో దానికి సూటబుల్ అయిన వాటితోనే సహవాసం చేస్తారనమాట వాళ్ళు. అక్కడ నుంచి ఆ స్వచిత్తములో నుంచి దేవునిలో ఉన్నామనుకుంటూనే లోపల నుంచి ఎక్కడితో దూరము దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. హల్లెలూయా. లోపల ఎప్పుడైతే సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కోరిక పుట్టిందో ఆమెకు, ఆ కోరిక అవిశ్వాసములోకి తీసుకెళ్ళింది. అవిశ్వాసము కాస్త ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసింది. ఆజ్ఞ అతిక్రమమే తినకూడని దాన్ని తినేటట్టు చేసింది. హల్లెలూయా. ఈ ప్రాసెస్ అంతా ఈమె ఓన్గా తీసుకున్న నిర్ణయమా, మెడ వంచి ఎవరన్నా బలవంతం చేశారా? ఓన్గా తీసుకున్న నిర్ణయమే. కాబట్టి ఈ వ్యాధి మనకు ఇర్మియాలో ఉన్న ఆ 17వ అధ్యాయము 9వ వచనములో ఉన్న హృదయము బహు మోసకరమైంది అన్నది సొంత మనసుతోనే మాట్లాడుతున్నాడు అక్కడ. మోసకరమైంది ఏంటయ్యా అంటే నీ సొంత మనసే. నీ సొంత మనసు గెలవాలనుకోవటమే నీ యొక్క వ్యాధి. ఆ సొంత మనసును మార్చటం ఎవరి వల్ల కాదు. మనకు పౌలు అంటాడు 7వ అధ్యాయములో, పౌలు అంటాడు, చెయ్యకూడనిది చేస్తున్నాను, చెయ్యమన్నది చేయలే. ఏంటక్కడ? అక్కడున్నది కూడా ఏంటి? సొంత చిత్తమే. హల్లెలూయా. సొంత మనసే. దాని నుంచి నన్ను ఎవడు విడిపించును అని బాధపడుతూ 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వలన ఏ శిక్షా విధియు లేదు, యేసుక్రీస్తు అన్ని పాపముల నుంచి విడిపిస్తాడు. అంటే విడిపించుకోవటం నా వల్ల కాలేదు. పలుమార్లు నేను విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ నాలో ఒక నియమము కనబడింది. నా ప్రయత్నం నేను చెయ్యొద్దన్న దాన్ని నేను ఎందుకు చేస్తున్నానని ఆలోచించాను. చెయ్యమన్న దాన్ని ఎందుకు చేయలేకపోతున్నానని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాలో ఒక నియమము కనపడింది అని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ నియమమే సొంత చిత్తము. సొంత చిత్తం ఉన్న వాళ్ళు ఎప్పుడు దేవుని పనిని సక్సెస్ఫుల్గా చేయలేవరు. హల్లెలూయా. అసలు వాళ్ళు దేవుని దృష్టిలో ఆరోగ్యవంతులే కారు, దేవుని దృష్టిలో వాళ్ళు ఘనులే కారు వాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ ఫిజికల్ రోగం తీసివేయాలన్నా కూడా దేవుడు ఫిజికల్గా బాగు చేసేది కూడా ఎందుకంటే ఆత్మీయ రోగమును నువ్వు గుర్తించి అందులో నుంచి దేవుని పాదాలు పట్టుకొని బయటపడాలని. పౌలు ఎలాగైతే గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పటికీ కూడా, ధర్మశాస్త్రం మీద పట్టు ఉన్నప్పటికీ కూడా, అతడిని దమస్కు మార్గంలో యేసు ప్రభు దర్శించినప్పటికీ కూడా ఆ నియమముతో పోరాడుతూనే ఉన్నాడు పౌలు. హల్లెలూయా. అప్పుడు ఒక మర్మం అర్థమైంది. యేసుక్రీస్తు వల్లే అవుద్ది, మనంతట మనము దీన్ని
గెలవలేము, విడిపించుకోలేము అనే ఆ హృదయం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు యేసు ఆ యొక్క పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడిన తర్వాత అతను విడిపించబడ్డాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యాన్ని జీవితకాలమంతా హల్లెలూయా ప్రార్థనలో ఎత్తి ప్రతిరోజు మన సొంత ఇష్టము నెరవేరకుండా ఉండటానికి, దేవుని చిత్తం నెరవేరటానికి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ మెసేజ్ నేను కరోనా టైంలో చెప్పాను అక్కడ ఖమ్మంలో. అప్పుడు దేవుని దగ్గర నుంచి నాకు ఒక మంచి రికార్డ్, అంటే ఆ స్వచిత్తం అనే దాన్ని ఆ మెసేజ్ చెప్పినప్పుడు దాని యందు దేవుడు ఆ మెసేజ్ యందు ఆనందించాను అని మాట్లాడాడు. హల్లెలూయా. అంటే అది దేవుని ఆనందపరిచింది. ఈ విషయం అంటే ఎంత లోతుగా దేవుడు దాన్ని అర్థం చేయిస్తే తప్ప అది మనకు అర్థమయ్యే విషయం కాదు. సొంత చిత్తం అక్కడ దాగి ఉంది హవ్వ లోపలని చెప్పి మనకు అర్థమయ్యే విషయం కాదు. అది దేవుడు అర్థం చేయించి దేవుడు మాట్లాడించిన మాట కాబట్టి మరి జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని మహిమ చేస్తారని అనుకుంటున్నా. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం. దేవ, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తుతుల మధ్యలో నివాసము చేస్తున్న దేవా, నీకు స్తోత్రములు. గనుడవు, అతి సుందరుడవు, మనోహరుడవు ప్రభువా. అయ్యా, సొంత చిత్తం అనే వ్యాధి, ఆ వ్యాధి లక్షణాలే అవిశ్వాసము, ఆజ్ఞ అతిక్రమించటం, సాతానుతో సంబంధాలు అయ్యా, మరి అందులో నుంచే కోపం, అందులో నుంచే గర్వం, అందులో నుంచే అతిశయము, మరి అనేకమైనవి ప్రభువా మరి ఉంటూ ఉన్నాయి ప్రభువా. మీకు స్తోత్రములు. ఫిజికల్గా కొందరు వ్యాధిగ్రస్తులను ఏ రకంగా బాగు చేశావో చూసాము. అలాగున రోగికి వైద్యుడు అవసరం అని ప్రభువా నువ్వు ఎందుకు చెప్పావో అయ్యా, మరి దాన్ని బట్టి ప్రభువా ఈరోజు ధ్యానించుకోవడానికి సహాయం చేశావు తండ్రి. దేవా, మీకు వందనాలు. మా జీవిత కాలం అంతటికి ఈ వాక్యం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యము నీవు అర్థం చేయించావు గనక ఆ వాక్యాన్ని మేము పంచుకున్నాం ప్రభువా. ఒకరినొకరు మేము మాట్లాడుకొని ఉన్నాము, ధ్యానించుకొని ఉన్నాం. అది మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. వాక్యము విన్నప్పుడే, చదివినప్పుడే విశ్వసిస్తే జీవితంలో ఎన్నడూ మేము పడిపోము నాయన. విన్నప్పుడు కాకుండా ఎప్పుడో మాకు సమస్య వచ్చినప్పుడు దాన్ని విశ్వసిస్తే అయ్యా మేము చేయి దాటిపోయిన వారంగా అవుతూ ఉన్నాం. కొందరి రోగాలు చేయి దాటిపోయిందని వైద్యుడు చెప్పేలాగా అయిపోతూ ఉన్నాం. అలాగూ కాకుండా నువ్వు వాక్యము వినబడినప్పుడే ఆ వాక్యాన్ని మేము విశ్వసించే శక్తిని మాకు దయచేయమని, స్వచిత్తము నుంచి మమ్మల్ని అనేక విషయాల నుంచి మమ్మల్ని విడిపించి మహిమ పొందమని, ఇట్టి వ్యాధి మాలో ఎన్నడూ ఉండకుండా ప్రభువా అయ్యా కృపచేత విడిపించి విమోచించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చక్కటి వర్తమానం మనం విని ఉన్నాం. మరి హృదయము అన్నిటికంటే మోసకరము, అది బహు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది గనుక మరి స్తోత్రం, మన హృదయములో ఉన్నటువంటి ప్రతి ఘోరమైనటువంటి పాపమును, శాపమును, వ్యాధిని యేసు ప్రభు వారు దూరపరిచి మనకందరికీ కూడా మంచి కృపనిచ్చి ఉన్నాడు. మరి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ హృదయము మనం భద్రంగా కాపాడుకోవాలి ప్రభు రాకడ వరకు. అట్ ది సేమ్ టైం ఆజ్ఞ అతిక్రమించేది ఏది కూడా మనము చేయకూడదు. రెండవదిగా మన స్వచిత్తం ఎంత మాత్రము కూడా మన జీవితంలో నెరవేరకుండా, మన జీవితంలో ప్రభు చిత్తమేదో అదే జరుగునట్లుగా, అదే నడిపించబడినట్లుగా ఆత్మదేవుడు సహాయము చేయనట్లుగా ప్రతిదినము కూడా మనం ఏం చేసుకోవాలా? చరి చేసుకుంటూ ప్రభువుని ఆనుకుంటూ మరి దేవునికి మహిమ కలుగునట్లుగా, మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మనము నడిపించబడుదుము గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తలలో వంచండి. పరిశుద్ధుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అత్యంత మహాకృప చేత ఇంతవరకు నా తండ్రి నాయన ఈ ప్రార్థన కూడిక అంతటిని దీవెనకరముగా మీరు నడిపించినందుకై నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల యొక్క హృదయాలు నాయన స్తోత్రం ఆనందముతోను, పరిశుద్ధాత్మ నింపుదలతోను, అయా బలమైనటువంటి నాయన విశ్వాసముతోను, అయా నడిపించబడగలిగినటువంటి నాయన క్రీస్తు ఆ హృదయములో ఉండి నా తండ్రి అన్ని విధాలుగా ప్రభువా నీ బిడ్డల జీవితాలను పరిమళ సువాసనగా మీరు మార్చి మహిమ పొందుదురుగాకని
ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా, మా హృదయాలను చెరపాలని, మా తలంపులను చెడగొట్టాలని, నాయనా అవ్వ ఎలాగైతే ప్రభువా నాయనా ఆ యొక్క చెట్టు యొద్ద నిలబడినప్పుడు అపవాది నా తండ్రి నాయనా ఆమె యొక్క హృదయాన్ని, ఆమె తలంపులను, ఆమె ఆలోచనలను చూచి కలుగజేసుకుని మాట్లాడి ఆమె స్వచిత్తము నాయన జరుగునట్లుగా ప్రేరేపించాడు ప్రభువా. ఆ రీతిగా ఎన్నటికే గాని ఎవరి జీవితములో గాని ఉండకుండా ప్రతి ఒక్కరూ దైవ చిత్తాన్ని నాయన ఎరిగిన వారిగా క్రీస్తు యేసు సహవాసములో నా ప్రభువా నాయన అయాని రాకడ వరకు మేము నడిపించబడ్డానికి కావలసిన కృప, అటు ఆత్మీయత, అటు నాయన స్తోత్రము నాయన జయాన్ని ప్రభువా మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా నాయన ఒక్కొక్కరిని మీరు దీవించినందుకై నీకు మహిమ చెల్లిస్తున్నాను. లైవ్లో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని నాయన మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. సహాయము దయచేసి మీరు మహిమ పొందండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మట్టుకే కాకుండా నాయనా స్తోత్రం, ఈ దినమున ఇదిగో నీ దాసురాలు ప్రభువా నాయన అయా స్తోత్రం దైవజనురాల్ని నాయన ఇంకొక సంవత్సరములోకి, ఇంకొక వసంతములోకి నాయన మీరు నడిపించి ఇంకొక దయా కిరీటము పొందుకోవడానికి మీరు కృప చూపించినందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. గత సంవత్సరములంతా కూడా అయా మీరు చూపించినటువంటి వాత్సల్యత కొరకై, ప్రేమకై, కాపుదలకై కొరకై, ఆరోగ్యము కొరకై, సేవా పరిచర్లు మీరు వాడుకున్న విధానము కొరకై, ఆమె జీవితములో నాయన మీరు చేసిన ఘన కార్యముల కొరకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఇదిగో గత సంవత్సరముల కంటే ఈ సంవత్సరము ప్రభువా రెండింతలుగా నా ప్రభువా నాయన అయా దీవెనకరమైనటువంటి నాయన కృపలో వర్ధిల్లును గాకని పలుకుచూ ఉన్నాను. ఆరోగ్యమును, క్షేమమును, వృద్ధిని కలగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా దైవ జ్ఞానమును, మర్మములు నాయన తెలుసుకుని ప్రభువా అనేక స్థలములలో ప్రభువా నిన్ను మహిమపరిచే కృప నాయనా స్తోత్రం నిబిడికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్టి కృపా భాగ్యములు నాయన మీరు దయచేసినందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి పుట్టిన రోజులు క్రీస్తు యేసునందు నాయన అయా నిండుగా జరుపుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి. దీర్ఘాయువుతో తృప్తిపరచండి. అనుదినము నీ రక్షణ కనబరచండి. నా తండ్రి, నూతన వస్త్ర దయా కిరీటమునే కాకుండా మహిమా కిరీటమును, అక్షయ కిరీటమును, జీవ కిరీటమును ప్రభు ఇచ్చి నీవు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా నాయన అయా ఇచ్చినటువంటి సేవకురాలు మీరు దీవిస్తున్నందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. సంఘాన్ని, సంఘ పరిచయ కుటుంబాలను, అయా ఆత్మీయ బిడ్డలను, శరీర బిడ్డలు అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విత్తబడిన మాటలు మా అందరిలో బహుగా ఫలింపజేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడిన మనకును పరిశుద్ధులకును ఈ దినమున పుట్టినరోజు జరుపుకున్నటువంటి సేవకురాలకుని సదా ఆయన కృప తోడై ఉండి సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్.